నమస్తే myself సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అర్బన్ నక్సల్స్ మాయలో పడి ప్రాణాలు కోల్పోవద్దు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తరుగు పేరిట నిలువు దోపిడీ కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన మాజీ ఎంపీ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి విద్యార్థులకు పలు సూచనలు చేసిన అధికారులు ఇక వార్తల్లోని వివరాలు అర్బన్ నక్సల్స్ మాయలో పడి మావోయిస్టులు మోసపోయి ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జల్సా చేస్తున్నారని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడగట్టుకుని కార్లలో తిరుగుతున్నారని మండిపడ్డారు. వాళ్ల మాటలు నమ్మిన అమాయకులు తుపాకీ పట్టుకుని అడవుల బాట పడుతున్నారని దుయ్యబట్టారు. మంచి ఆలోచనలతో సమాజంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన 1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలని ఆసుపత్రికి అందజేశారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తో పాటు వైద్య శాఖ అధికారులతో కలిసి ఆ పరికరాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. ఆసుపత్రి అంతా కలియదిరిగి రోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ అధికారులతో కొద్దిసేపు సమావేశమై ఆసుపత్రి అభివృద్ధి పేదలకి మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో తాను సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. హాస్పిటల్స్లలో కాటన్ లేదు, మెడిసిన్స్ లేవు. ఇవన్నీ ఇబ్బందులున్న తరుణంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొన్ని ముఖ్యమైన హాస్పిటల్స్ను సెలెక్ట్ చేసుకొని హాస్పిటల్కి వచ్చిన పేదవాళ్ళు వాపస్ పోవద్దు. కరీంనగర్కో, సిద్దిపేటకో, హైదరాబాద్కో, వరంగల్కో పోవద్దు. ఇక్కడనే వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలి. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మన హాస్పిటల్ బాగా నడవాలంటే ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడా వైద్యం అందించాలంటే ఏం కావాలన్నప్పుడు ముఖ్యమైనటువంటి ఎక్విప్మెంట్స్ వాళ్ళు అడిగినప్పుడు ఎన్ఎండిసి వారిని మేము కోరడం, దాదాపు 5 కోట్ల పైగా వాళ్ళు సిఎస్ఆర్ నిధులు మనకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండిసి వారికి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తరఫున అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మావోయిస్టు నేత హిడ్మా ఎన్కౌంటర్ పై స్పందిస్తూ బండి సంజయ్ తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదని, తుపాకీ పట్టుకుని ఎంతో మంది అమాయకులు పోలీసుల్ని చంపారని ఆరోపించారు. స్థానిక బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణని కూడా కాల్చి చంపేందుకు యత్నించారని గుర్తు చేశారు. జాతీయ జెండా ఎగిరేయొద్దని నక్సలైట్లు బీజేపీ నేతల్ని ఎంతో మందిని కాల్చి చంపారన్నారు. మేం బ్యాలెట్ ను నమ్ముకుని ముచ్చటగా మూడోసారి దేశ ప్రజల ఆశీర్వాదంతో మోదీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి రాగలిగింది అన్నారు. మీరు తుపాకీ పట్టుకుని పోలీసులని, దళిత గిరిజనుల్ని చంపడం, మీరు చనిపోవడం మినహా మీరు సాధించిందేమీ లేదన్నారు. మావోయిస్టులు తుపాకుల్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని, మావోయిజాన్ని అంతం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 2026 మార్చిలోపు మావోయిస్టులను అంతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. అమిత్ షా మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడని మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన భార్య సాధించిందేంటని ప్రశ్నించారు. మావోయిస్టులు తుపాకీ పట్టుకుని చర్చలు జరుపుతామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. తుపాకీ వీడాల్సిందే, జనజీవన స్రవంతిలో కలవాల్సిందేనని తేల్చి చెప్పారు. తుపాకీ ద్వారా రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు. ఇన్ని సంవత్సరాలు తుపాకీ పట్టుకొని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పేద ప్రజలను చంపి, పోలీసు వాళ్ళని చంపి, మా కార్యకర్తలను చంపి, ఇక్కడ ప్రతాప రామకృష్ణ మీ ముందే మీకు నిలువెత్తు నిదర్శనం. ఇవాళ వెంటిలేటర్ మీదకి పోయి తిరిగి ప్రాణాలతో తిరిగి వచ్చాడు. ఇటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మా కార్యకర్తలను దేనికోసం చంపారంటే జాతీయ జెండా ఎగిరేయద్దని చెప్పి సామాజిక జర్మని చంపాడు. ఇది కరెక్ట్గా చెప్పండి. తుపాకీ గుట్టం పట్టుకుని నక్సలైట్స్, మావోయిస్ట్ భావజనం చెప్పాలి.
మీకు మాకు యుద్ధం అదే ఇన్ని సంవత్సరాలుగా, సిద్ధాంతపరంగా వైరుధ్యాలు. మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మేము బ్యాలెట్ నమ్ముకున్నాం, మమ్మల్ని మా ప్రాణాలు తీసేరు మీరు. ఇవాళ దేశంలో ఉన్నది ఆషామాషి ప్రభుత్వం కాదు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము మళ్ళీ చెప్తున్నాం, మేము తుపాకీ ఉండాల్సింది బార్డర్లో ఉన్న జవాన్ దగ్గర, సమాజాన్ని రక్షించే పోలీసుల దగ్గర. మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం. మావోయిజం ఈ దేశంలో పనిచేయదు అని చెప్పి కరాఖండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చారు. అమిత్ షా గారి యొక్క లక్ష్యం 2026 మార్చ్ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యం. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తోందన్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ది పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. గడువులోగా పనులు పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో ఎస్డీఎఫ్ నిధులు 2 కోట్ల రూపాయలతో చేపట్టిన తరగతి గదుల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. తెనుగువాడ మండల ప్రాథమిక పాఠశాలలో 16 లక్షల రూపాయలతో చేపట్టిన తరగతి గదులు, 24వ వార్డు పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్ వద్ద 14 లక్షల రూపాయలతో నూతన పబ్లిక్ టాయిలెట్స్, ఎల్లమ్మ గుండమ్మ చెరువు కట్ట మినీ ట్యాంక్ బండ్ పైన 13 లక్షల రూపాయలతో నూతన పబ్లిక్ టాయిలెట్స్ ను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పట్టణంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. 2 కోట్ల రూపాయల నిధులతో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఏఈ సతీష్, మండల విద్యాధికారి సురేందర్, హెచ్ఎం శ్రీలత, మాజీ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే మీ ఎంట్రన్స్ ఆనగానే ఉంటుంది. నార్త్ కార్నర్ ఒకటి, తర్వాత ఈస్ట్ కార్నర్ ఉంటుంది. మీరు ఇళ్ళకి ఎంటర్ అయ్యేటట్టు దాన్ని ఏర్పాటు చేస్తాం. ఏదైనా మీరు ఆడుకోవాలన్నా కూడా ఇదే గ్రౌండ్ సరిపోతుంది మీకు. ఆ రకంగా ఏర్పాటు చేద్దామని చెప్పి ఇంతకుముందే అనుకున్నాం. దాంతో కొంత లేట్ అయింది అంతే తప్ప కానీ వేరే లేదు. జూన్ అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు, ఇవాళ డిసెంబర్, ఇది నవంబర్, అంటే ఇంకొక 4-5 రోజులు పోతే డిసెంబర్, ఇంకొక 10 రోజులు పోతే డిసెంబర్ వస్తాయి. డిసెంబర్ 1కు పని రేపటి నుంచే మా శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా యాక్టివ్, అంటే చాలా ఫాస్ట్గా చేస్తాయని ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు. అక్కడ పిల్లలకు కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇటు అటు అంటే పని వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇవాళ మిగతా వర్క్ను మనం భూమి పూజ చేద్దామని చెప్పి టైం ఇచ్చి రావడం జరిగింది. దీనికి కాలేజీ ఉన్నటువంటి మా ప్రిన్సిపల్ గారు కానీ, కల్పన గారు కానీ, తర్వాత కాలేజీలో ఉన్న టీచర్స్ కూడా మీరు కూడా కొంత సహకరించాలని చెప్పి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ఎమ్మెల్యే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా లబ్దిదారులకు 33,03,828 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామ రాజేశ్వరరెడ్డి, నాయకులు అమ్ముల రమేష్, తిరుపతి, తహసీల్దార్ యాకన్న, ఎంపీడీఓ భాస్కర్రావు, హెచ్ఏ మహేష్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. తరుగు పేరిట అధికంగా తూకం వేయడంతో కొనుగోళ్లలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. రైతు తనకు అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని కోరారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకంపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్తో కలిసి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ దాదాపు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తూకం వేసినప్పుడే 2.5-3 కిలోలు ఎక్కువ తూకం వేస్తున్నారని వాపోయారు. రైస్ మిల్లుకు వెళ్లిన తర్వాత లారీకి 7-8 బస్తాల తరుగు చొప్పున తీసి వేయడంతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందన్నారు. కొనుగోలు కేంద్రాలను నియంత్రించని పక్షంలో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. 109 బస్తాలు పంపించారు. ఇక్కడ 42 కిలోల 300 గ్రాములు పెట్టి జోకిరు ఒక్కొక్క బస్తా. 300 గ్రాములు మీద వెయిట్ లాస్ వస్తాయన్నట్టు ఎక్కువనే జోకారు. మళ్ళీ అడిగినాక 8 బస్తాలు కట్ అయినాయని మళ్ళీ మాకు 3 రోజుల తర్వాత చెప్తారు. ఇప్పుడు మొత్తం మేము సొంతంగా కొనుకొచ్చుకున్నాం. అన్ని 30,000 పెట్టి 10 కొనుకొచ్చుకున్నాం. మేమే కవర్లు సుధా లేసాం. ఇక్కడ సంచులో సుధా మేమే 412 బస్తాలు అయినాయి.
అలాగే ఇంకా వేరే 3 రైతులే ఉన్నాయి. బస్తాకు 2 కిలోలు 42 కిలోలు పెడతా అన్నారు. 42 పోగా ఇంకా 2 కిలోలు 2 గ్రాములు 200 గ్రాములు ఎక్స్ట్రా 200 గ్రాములు 250 గ్రాములు తరువు వెయిట్ లాస్ కింద అని తీర్తురు. అయినా సరే ఊకున్నాం. ఇక్కడ మళ్ళీ అక్కడికి అయినాక 8 బస్తాలు కట్ అయినాయని మళ్ళీ నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేశారు. లారీలో 748 బస్తాలు జోకిర్రు. 748 బస్తాలలో 2 క్వింటాల 42 కిలోల 300 జోకిర్రు. ఒక్కొక్క బస్తాకు జోకిన 300 రూపాయలు వెయిట్ లాస్ కింద అని 300 గ్రాములు ఎక్కువ జోకిర్రు. మళ్ళీ లారీ పోయినాక అక్కడికి పోయినాక మళ్ళీ పోయినాక తెల్లారి కాక 3వ రోజు నీ దాంట్లో 8 బస్తాలు కట్ అయినాయి అని మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ చెప్తారు. 8 బస్తాలు ఎట్లా కట్ అయితే నీ 300 గ్రాములు ఎక్కువనే జోకినాయి కదా అంటే అక్కడ నీ వెయిట్ లాస్ వచ్చింది. వెయిట్ లాస్ దానికి మేము ఏం చేయలేం. 300 గ్రాములు కట్. ఎలాంటి కొరత లేకుండా, ఇబ్బందులు లేకుండా, తరుగు లేకుండా, తాలు లేకుండా రంగు మారినా కూడా కొనుక్కొని పోయినారు. కానీ ఇప్పుడు మమ్మల్ని తాలు పేరు మీద మరి వాళ్ళు 39 జోకాల్సినటువంటి వాళ్ళు 42 300 చొప్పున జోకుతా ఉన్నారు. ఇక్కడికి తరుగు తీసేస్తా ఉన్నారు. తిరిగి మళ్ళీ ఇక్కడ నుంచి జోక్కొని పోయిన తర్వాత కూడా ఆల్రెడీ కోత విధించిన తర్వాత కూడా అక్కడ లారీల కాడ ఒక్కొక్క లారీ లోడ్ మీద 8 బస్తాలు 10 బస్తాలు 12 బస్తాల చొప్పున కూడా కోత వేసి మమ్మల్ని నట్టేటము. ఈ రైతులు ఏదైతే ధాన్యం కొనుగోలు చేసిందో ప్రభుత్వం కొనుగోలు చేసిందనే విధంగా కోతలు లేకుండా కొనుగోలు చెయ్యరా? అసలు కోతలు ఎందుకు విధిస్తా ఉన్నారు? రైతు పండించినటువంటి పంటను మరి మీరు చెప్పడం మాటలేమో చాలా పెద్దగా మేము కొనుగోలు చేస్తాం, రైతు మద్దతు ధర ఇస్తామని మా రైతు ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా? తర్వాత అక్కడ పోయిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత లారీకి 4, 5, 6, 7, 8 బస్తాలు కూడా తరుగని చెప్పి తీయడం అనేది చాలా పెద్ద దోపిడీ జరుగుతుంది. నేను ఈరోజు ఇక్కడ నుండి వ్యవసాయ శాఖ మంత్రిని ఏంటంటే ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలని ఇమ్మీడియట్గా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశించి సంబంధిత తహసీల్దార్లని, సంబంధిత వ్యవసాయ అధికారులని ఒక కమిటీ వేసి ఆ మండలంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలపై నియంత్రించేటువంటి చర్యలు తీసుకోకపోతే రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారు. రైస్ మిల్లర్లు అదేవిధంగా మరి ఈ తరుగు పేరిట తీసుకొచ్చేటువంటి వడ్లు మరి అధికార యంత్రాంగానికి కూడా మేము డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాపోతున్నారు కొంతమంది రైస్ మిల్లర్లు. అడిగినా నేను వాళ్ళని ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తుంటే ఈడ అందరం పంచుకుంటున్నాం సార్ అని చెప్తాను. విద్యార్థులు చదువులో రాణించి సమాజ అభివృద్ధికి పాటుపడాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ కళాశాలలో నషాముక్తు భారత్ 5వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. 4G, 5G, 6G టెక్నాలజీ పరుగులెత్తుతున్న తరుణంలో దాన్ని అందిపుచ్చుకొని మరింత ముందుకు సాగాలన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. డ్రగ్స్ మహమ్మారి యువత జీవితాలను చిత్తు చేస్తుందని, డ్రగ్స్ నివారణ కోసం ప్రతి ఒక్కరూ సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు అందరితో డ్రగ్స్ నివారించాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వనజ, ఆర్డీఓ గంగయ్య, ఎంఈఓ సురేందర్, సిడిపిఓ కవిత, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి, సూపరింటెండెంట్ రాజయ్య, ఎఫ్ఆర్ఓ స్వర్ణలత పాల్గొన్నారు. మీరు ఎటువంటి కూడా మీరు తీసుకోవడం కానీ మీ ఆరోగ్యం కానీ చెడు అలవాట్లకు దూరం ఉండాలి. ఎందుకంటే మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. మీరు ఈరోజు పౌరులు, రేపటికి భారత్ పౌరులు, దేశ పౌరులు. కాబట్టి ఇంకోటి ఏంటంటే మందుకు అలవాటు పడడము, సిగరెట్కి అలవాటు పడడము, గుట్కాలకు అలవాటు పడడము, మళ్ళా అందులో పాన్ డబ్బాల దగ్గర వాళ్ళు సిగరెట్లో వాళ్ళు డ్రగ్స్ నింపడము, 1000 రూపాయలు కొట్టి అమ్మడము, చాక్లెట్స్ అమ్మడము, వీటికి మీరు అలవాటు పడితే మీ జీవితం మీ చేతిలో నుంచి మీకు చేజారిపోతుంది. మీకు ఎటువంటి లాభం ఉండదు, నష్టమే జరుగుతుంది. మీ తల్లిదండ్రులు కూడా మీకు చాలా బాధపడతారు. తల్లిదండ్రులు మీరు కష్టపడి చదివిస్తారు. మీ బాధ్యత ఏంటంటే మంచి చదువుకోవాలి, భవిష్యత్తు మీరు మంచిగా ఉద్యోగాలు సంపాదించుకోవాలి, మంచి గ్రూప్స్ రాయాలి, మంచి భవిష్యత్తు సివిల్స్ రాయాలి, ఐపీఎస్ కావాలి, ఐఏఎస్ కావాలి. కానీ అంతేగాని ఈ డ్రగ్స్ అలవాటు పడకూడదని మా యొక్క విజ్ఞప్తి. ఉమ్మడి జిల్లాలో సహకార సంఘం నడుపుతున్న తీరు దేశానికే ఆదర్శమని జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో చైర్మన్ కొండూరు రవీందర్రావు ఆధ్వర్యంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సహకార ప్రతిజ్ఞ చేసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా సహకార అధికారి రామకృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాఫ్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు మాట్లాడుతూ సహకార సంఘం సభ్యులే యజమానులని రైతులకు ఏటా వాటా ధనం అందిస్తూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో సంఘాలు అభివృద్ది పథంలో నడుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాఫ్కాప్ కొండూరి రవీంద్రరావు, డీసీఓ రామకృష్ణ, రమాదేవి, వెంకటేశ్వర్లు, కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ పాల్గొన్నారు. రామకృష్ణ గారు చెప్పిన 20 ఏళ్ల కింద ఇక్కడ సంఘం ఎట్లుండదు, ఊర పెంకల ఇంట్లో అది ఎప్పుడు కోల్పోతుందో కిరాయి ఇంట్లో ఇవాళ మనది అనే ఆస్తి దాదాపు 4,000 మెట్రిక్ టన్ల గోదాముల నిర్మాణం చేస్తున్నాం, ఒక రైస్ మిల్ నిర్మాణం చేస్తున్నాం, చక్కటి ఆఫీస్ నిర్మాణం చేస్తున్నాం, పెట్రోల్ పంప్ పెట్టుకున్నాం. ఇంకా అక్కడ ఇక్కడ కొన్ని ఎకరాల జాగా కూడా మన సంఘం పరిధిలో ఉన్నది. అన్ని గ్రామాలలో కూడా గోదాముల నిర్మాణం ఉన్నది, కొద్దిగా జాగా కూడా చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మన కృషి పద్ధతి, మనం అందరం కూడా కలిసి సమిష్టిగా మనం చేస్తున్న ప్రయత్నం వల్ల ఇది సాధ్యమైంది. ఇవాళ దాదాపు 40-35 కోట్లకు పైగా వడ్ల కొనుగోలు మినహాయించి 35 కోట్లకు పైగా మన లావాదేవీలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. దాదాపు పంట రుణమే 14 కోట్ల రూపాయల పంట రుణం మన సంఘం ఇచ్చింది. మామూలు విషయం 2000 ఎంత సభ్యులు రాజు మన జిల్లాలో చెప్పినట్టు 6 సంఘాలలో గంభీరపేట మరియు ఇల్లందకుంట, అల్మాష్పూరు, తర్వాత సనుగుల 15 లక్షల వరకు మనం షేర్ క్యాపిటల్ వసూలు చేసినట్టయితే ప్రభుత్వం కూడా ఆ 15 లక్షలు గ్రాంట్గా ఇస్తుంది. మనకు 15 లక్షలు గ్రాంట్గా ఇస్తుంది. కాబట్టి ఈ 15 లక్షలు మన సభ్యుల నుంచి వసూలు చేసినటువంటి షేర్ క్యాపిటల్ కావచ్చు, తర్వాత మనకు గ్రాంట్గా ఇచ్చిన 15 లక్షలతో కలిపి మనము ఇతర రకాల మన సర్కమ్స్టెన్సెస్ లో ఉన్నటువంటి ఏదైతే బిజినెస్ చేయగలుగుతాం, దీనికి మన కోఆపరేటివ్ యూనియన్ సిబిబిఓగా వ్యవహరిస్తుంది. క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్ గా ఆ సంస్థ ఉన్నది. కాబట్టి బీడీపీ ప్లాన్ చేయడం కానీ, ఇంకా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం కానీ, మార్కెటింగ్ చేయడంలో కానీ మరింత మనము చేసినట్టు మన సభ్యులకు, మన రైతులకు మరింత మన సేవ చేస్తున్నాం. జగిత్యాల నియోజకవర్గంలోని సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పర్యటించారు. 13 లక్షల నిధులతో పలు అభివృద్ది పనులు ప్రారంభించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీతో పాటు 74 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ గెలిపించిన ప్రజల కోసం వారికి సేవ చేస్తూ వారి రుణం తీర్చుకుంటామన్నారు. అభివృద్ది కోసం అందరితో కలిసి పనిచేస్తామని, రోళ్లవాగు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. దశాబ్ద కాలం తర్వాత రేషన్ కార్డుల పంపిణీలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో ఇందులో మాత్రం ప్రజలతో పనిచేస్తే ఈ పేదలకు నాకు నీళ్ళు ఎక్కువ తీసుకొస్తా అని చెప్పి చేయగలుగుతా అని చెప్పారు. నేను గెలిపించిన నేను నాకు అవకాశం ఇచ్చాను. మరి ఈ రకంగా ముఖ్యమంత్రి సాయం చెక్కులు ఇవాళ కూడా దవాఖానల్లో బీమారై మళ్ళీ నాకు బిల్లు తెచ్చిస్తే 16 మందికి తీసుకొచ్చి ఇచ్చాను. మరి మీరు మండలం చేసి పెట్టినాం. ఇప్పుడు అంతే కాదు, ఇప్పుడు దవాఖాన తెచ్చినాం. ఆడపిల్లలు చదువుకుంటే పేదవాళ్ళు ఇబ్బంది పడద్దని తుంగూరులో కస్తూర్బా పాఠశాల పెట్టాం. మన పిల్లలను చదివేయచ్చు, భోజనం, పుస్తకాలు అని చెప్పి. మనలో ఉన్న కాలేజ్ కూడా మంచిగా లేకపోతే దానికి కూడా కొన్ని నిధులు పెట్టినాం. రాత్రి రోడ్తున్న తొందరగా కాలేజ్కు కొన్ని వసతులు చేయాలి. అంటే ఈ రకంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసి పనిచేస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న భీమేశ్వర ఆలయంలో జరిగే కళ్యాణ టికెట్ల కోసం చలిలో భక్తులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. చలి దృష్ట్యా అధికారులు చేసిన ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామిని విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న భీమేశ్వర ఆలయంలో జరిగే కళ్యాణ టికెట్ల కోసం చలిలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. రాజన్న ఆలయంలో గతంలో స్వామివారి నిత్య కళ్యాణాలకి 150 టికెట్లను అనుమతించేవారు. మంచి రోజులు భక్తుల రద్దీ అధికంగా ఉండే సమయంలో 200 వరకు కేటాయించేవారు. రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా అక్కడ కళాభవన్ ను కూల్చివేయగా కళ్యాణాలని ప్రస్తుతానికి పార్వతీపురంలోని నిత్యాన్నదాన సత్రంపై భాగంలో నిర్వహిస్తున్నారు. ఇక స్థలం తక్కువగా ఉండడంతో ఇక్కడ 80 టికెట్ల వరకే కుదింపు చేశారు. అసలే మంచి రోజులు, వివాహాది శుభకార్యాలు ఎక్కువగా జరగడంతో స్వామివారి కళ్యాణం మొక్కుకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది.
దీంతో కళ్యాణ మొక్కు చెల్లించుకునేందుకు భక్తులకి పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం స్వామివారి నిత్య కళ్యాణం కోసం భక్తులు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు సోమవారం రోజున కూడా భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో కౌంటర్లు భక్తులు బద్దలు కొట్టగా పోలీసులు చేరుకొని వారిని నివారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. భీమేశ్వర సదన్ ఆవరణలో జరుగుతున్న శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచన కార్యక్రమానికి విప్ హాజరయ్యారు. అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న విస్తరణ అభివృద్ది పనుల్ని సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, బారికేడ్లు, ఆలయ ప్రాంగణం, కళ్యాణ కట్టల్ని పరిశీలించి కళ్యాణ కట్ట నిర్మాణంపై విప్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఈవో రమాదేవి, ఈఈ రాజేష్, డిఈ రఘునందన్, ఏఈఓ శ్రీనివాస్, అశోక్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రెండింటిని ఎవడు నశింపజేస్తాడో వాడిని రుద్రుడు అంటారు. అనగానే ఆనంద స్వరూపుడు తెలిసిపోయింది కదా. కనుక రుద్రాని నోరార అంటే చాలు మన దుఃఖాలన్నీ పోగొడతాడు. అయితే ఈ దుఃఖాలన్నీ పోయేవా? ఒక దుఃఖం పోవాలని వచ్చి స్వామికి మొక్కుకొని వెళ్తాం, ఆ దుఃఖం పోతుంది. దుఃఖం పోతుంది కానీ పూర్తిగా పోయిందండి మరో దుఃఖం మరొక రూపంలో రావచ్చు. కనుక ఇలా దుఃఖం పోతూ మళ్ళీ దుఃఖం వస్తుంటే ఎన్నాళ్ళకి ఇది అంటే అసలు దుఃఖం లేకుండా చేయడాన్ని ఏమంటారంటే మోక్షం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయం ఆదాయానికి గండిపడింది. మంగళవారం సందర్భంగా వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఉదయం రోజున బద్దిపోచమ్మని దర్శించుకుంటారు. అయితే భక్తులు నెత్తిన బోనంతో ఊరేగింపుగా బద్దిపోచమ్మ ఆలయానికి చేరుకుని బోనం సమర్పిస్తుండగా అక్కడ ఉండే సిబ్బంది చేతివాటం చూపుతున్నట్లు సమాచారం. మొక్కులు చెల్లించే క్రమంలో భక్తుల నుండి భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బద్దిపోచమ్మ ఆలయ సూపరింటెండెంట్ అండతో సిబ్బంది అడ్డగోలుగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం గత కొద్ది రోజుల క్రితమే వెలుగులోకి వచ్చినా ఈవో పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడారం సమ్మక్క సారక్క నుండి వచ్చినాం. మేము మార్నింగ్ 8 o'clock వచ్చినాం దర్శనానికి. ఇప్పుడు దాకా పోచమ్మ దేవస్థానంకి దర్శనం కాలే. ఇంకా బోనాలు ఇప్పుడు దాకా అందలేదు. జనాలకు ఇబ్బందికరంగా ఉంది. డబ్బులు అడుగుతారు, కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలు ఇవని అడుగుతారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. చెప్పినా మాకు ఇవ్వాలి అంటున్నారు వాళ్ళు. బోనానికి 50-100 రూపాయలు తీసుకుంటారు. టైం కొబ్బరికాయలు బయట కొట్టుడు అయితే లోపల దర్శనం లేదు. టైం బాగా తీసుకుంటారు. లేడీస్ గానీ ఇబ్బంది అవుతుంది. బోనం ఎత్తుకొని 5-6 గంటలు పడతాను టైం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామంలోని పంట పొలాలు మిడ్ మానేరు బ్యాక్ వాటర్ లో మునిగిపోయాయి. ఈ సందర్భంగా మంగళవారం పంట పొలాలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో చేతికొచ్చిన పంట నీళ్ల పాలు అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిడ్ మానేరు వాటర్ ను కిందికి వదిలితే పంట పొలాల నుండి నీరు వెళ్లిపోతాయని, రైతులు మిషన్ల ద్వారా వరి కోతలు ప్రారంభించుకుంటారన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారి శ్రీనివాస్, నాగుల రాము, ఎల్లయ్య, బాలయ్య, పరశురాం, నాగరాజు పాల్గొన్నారు. మిడ్ మానేరు బ్యాక్ వాటర్ రావడంతో పట్ట భూముల్లోకి మిడ్ మానేరు నీళ్లు రావడం జరిగింది. దీంతో రైతులు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇక్కడ సమస్యను ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం జరిగింది, అధికారుల దృష్టి తీసుకుపోవడం జరిగింది. అయినా వారు మొద్దు నిద్రపోతుంది. ఖచ్చితంగా అధికారులను ఇప్పటికైనా బ్యాక్ వాటర్ ను కిందికి వదిలినట్టయితే రైతులు పంట పొలాలు కోసుకోవడానికి వీలుగా ఉంటది. మేము దానికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు చాలా భూములు పోయింది కాకుండా మళ్ళీ పోయిన భూములు వదిలిపెట్టి పట్టా భూములోకి బ్యాక్ వాటర్ రావడం జరిగింది. దీంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రైతులకు వాటర్ లో కోయాలంటే మిషన్ కూడా దొరకడం లేదు. దీంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఎమ్మెల్యే గారు కానీ
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం నూతన జీపీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఆలయ ఆవరణలో మిగతా సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, నాయకులు పడాల అజయ్ గౌడ్, రాములు, సాగర్ రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. డిపార్ట్మెంట్లు అందరూ తీసుకొని ఒకరోజు పొద్దున్నే 9 గంటలకు ఉండే విధంగా నేనే వస్తే అసలు యాక్చువల్ ప్రాబ్లం ఏంది, సమస్య ఎక్కడ ఉంది, నీళ్లు ఎందుకు అత్తలేవు, మరి ఎందుకంటే మిషన్ భగీరథ నీళ్ళు అందుతలేవు. మనం చాలాసార్లు ట్రై చేసినాం, అందినా కూడా బింద అరబింద కంటే ఎక్కువ వెళ్తలేవు. తర్వాత ఈ నీళ్ళు కూడా ఎందుకు ఫెయిల్ అవుతాయో తెలుసుకొని అవసరమైతే మరి హుస్సేన్మే వాగు నుండి తీసుకున్నా, లేకపోతే ఆ పైప్ లైన్ ఉంటే అక్కడ ఏమన్నా మోటార్ ఏర్పాటు చేసి మరి హుస్సేన్మే వాగు నీళ్ళు కూడా బాగానే ఉంటాయి. మీకు 100% మీ మంచినీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసేది నా బాధ్యత. ఎందుకంటే నేను ప్రతిసారి మీరు చెప్పినప్పుడు అధికారులను పంపిస్తాను కానీ అది ఎక్కడో మిస్ అవుతాను. అది ఎందుకు అట్లా జరుగుతుందో తెలియదు. నేను 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ నేను వచ్చి స్వయంగా చూసి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా 433 మంది లబ్ధిదారులకు 4,33,50,000 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు దశల వారీగా అమలు చేస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న వారికి అభివృద్ధే తగిన సమాధానమన్నారు. డిపార్ట్మెంట్లు అందరూ తీసుకొని ఒకరోజు పొద్దున్నే 9 గంటలకు ఉండే విధంగా నేనే వస్తే అసలు యాక్చువల్ ప్రాబ్లం ఏంది, సమస్య ఎక్కడ ఉంది, నీళ్లు ఎందుకు అత్తలేవు, మరి ఎందుకంటే మిషన్ భగీరథ నీళ్ళు అందుతలేవు. మనం చాలాసార్లు ట్రై చేసినాం, అందినా కూడా బింద అరబింద కంటే ఎక్కువ వెళ్తలేవు. తర్వాత ఈ నీళ్ళు కూడా ఎందుకు ఫెయిల్ అవుతాయో తెలుసుకొని అవసరమైతే మరి హుస్సేన్మే వాగు నుండి తీసుకున్నా, లేకపోతే ఆ పైప్ లైన్ ఉంటే అక్కడ ఏమన్నా మోటార్ ఏర్పాటు చేసి మరి హుస్సేన్మే వాగు నీళ్ళు కూడా బాగానే ఉంటాయి. మీకు 100% మీ మంచినీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసేది నా బాధ్యత. ఎందుకంటే నేను ప్రతిసారి మీరు చెప్పినప్పుడు అధికారులను పంపిస్తాను కానీ అది ఎక్కడో మిస్ అవుతాను. అది ఎందుకు అట్లా జరుగుతుందో తెలియదు. నేను 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ నేను వచ్చి స్వయంగా చూసి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలో సిఐటియు పక్షాన హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు సహాయ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నవంబర్ 29, 30 2 రోజుల పాటు సిఐటియు జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభల్లో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్తు పోరాట కార్యాచరణ రూపొందించుకోనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన కార్మికులు హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు సహాయ కార్యదర్శి గురిజాల శ్రీధర్, బూరుగుపల్లి గ్రామ హమాలీ సంఘం అధ్యక్షులు తూర్గు నాంపల్లి, కముటం సురేష్, కోరెపు రాజు, కల్లేపల్లి రవి పాల్గొన్నారు. దానికి వెన్నుదన్నుగా ఉండాల్సిన బాధ్యత ప్రతి రంగం కార్మికుల మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి. మరి 30వ తేదీన జరిగే మహాసభలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి కార్మికుల మీద ఉంది కాబట్టి ఆ రోజు ఈ జిల్లాలో అలాగే మండలంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇలా ప్రభుత్వం మరి సీసీఐ కొనుగోలు ద్వారా మరి సీసీఐ మద్దతు ధర 8,110 రూపాయలు ఉంటే మరి ఇలా గ్రామాలలో లైసెన్స్ లేని పత్తి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రైతులను అడ్డగోలుగా మోసం చేస్తూ 6,500 పెట్టే పరిస్థితి ఉంది. కనీసం 7,500 కూడా పెట్టని పరిస్థితి లోపల మరి మధ్యలో ఒక 1,000 రూపాయలు వ్యత్యాసంతో దళారులు దోచుకుంటున్న తీరు ఏదైతే ఉందో మరి ప్రభుత్వాలు ఏం ఎరగనట్టు ఏం పట్టించుకోనట్టు చూస్తున్నారు. కాబట్టి మరి ఇలా పత్తి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో లైసెన్స్ లేని వ్యాపారస్తులు కూడా రద్దు చేసి వారి దోపిడీని అరికట్టవలసిన బాధ్యత ఇలా ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి 6 కాలం శ్రమించి పండించిన రైతు
ఈ వర్షాభావం నేపథ్యం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు కోరుట్ల నియోజకవర్గ నేతలు ఘన స్వాగతం పలికారు. మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు పూల మొక్క ఇచ్చి స్వాగతం తెలిపారు. అనంతరం సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కార్యకర్తలకు అభివాదం చేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కేటీఆర్ తో కలిసి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లారు. ఇంటి దొంగను ఈశ్వరుడే గుర్తించలేకపోయిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో ఓ అధికారి ప్రసాదాలకు సంబంధించిన సరుకులను పక్కదారి పట్టించగా అక్కడే ఉన్న భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇందుకు సంబంధించిన వార్తా కథనాన్ని పలు మీడియా సంస్థలు ప్రసారం చేయగా సదరు అధికారికి కోర్టు నుండి నోటీసులు పంపించారు. అయితే ఆ అధికారి అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ ఘటనపై ఈవో విచారణకు ఆదేశించగా అధికారులు విచారణ చేసి ఈవోకు పంపించే వివరణ పత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బదిలీల నేపథ్యంలో 2024 ఆగస్టులో యాదగిరి గుట్ట నుండి వేములవాడ రాజన్న ఆలయ సూపరింటెండెంట్ గా బదిలీ అయ్యి రాజన్న ఆలయ అనుబంధ దేవాలయాలతో పాటు సెంట్రల్ గోదాం సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాడు. కమిటీ నివేదిక ఇచ్చి 15 రోజులు అయినా నివేదికను ఈవో రమాదేవి బయట పెట్టకపోవడం సోషల్ మీడియాలో వైరల్ కావడం పలు విమర్శలకు తావిస్తోంది. దీంతో సూపరింటెండెంట్ పైన చర్యలు తీసుకోవడానికి ఆలయ ఈవో జంకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు దేశాన్ని మాదక ద్రవ్యాల బెడద నుండి దూరంగా ఉంచి డ్రగ్స్ ముక్త భారత్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, ప్రభుత్వ స్కూల్ విద్యార్థులతో కలిసి నెహ్రూ చౌక్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులందరితో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ టి రమేష్, మున్సిపల్ అధికారి అలీముద్దీన్, ఎంఈఓ రాజయ్య, ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ రత్నాకర్ రెడ్డి, మెప్మా సిఓ స్వరూప పాల్గొన్నారు. సమాజంలో వినియోగించబడుతున్నాయి. రోజు రోజుకు వాటి యొక్క వినియోగం ఎక్కువ అవుతుంది. సిగరెట్స్ కానీ, ఆల్కహాల్ కానీ, తర్వాత డ్రగ్స్, గంజాయి, హెరాయిన్, బ్రౌన్ షుగర్, చెర్రస్, ఎల్డిఎస్, ఇటువంటి రకరకాల డ్రగ్స్ కానీ రకరకాల ఈ ఆహారం దర్శనాలు ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. మరి వీటి పట్ల సమాజంలో ఉన్న వాళ్ళందరికీ, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పించవలసినటువంటి అవసరాన్ని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రచార జాతాలు జరుగుతున్నాయని, జోడే ఘాట్ నుండి ప్రారంభమైన యాత్ర భద్రాచలం వరకు కొనసాగుతుందని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి చేరుకున్న బస్సు జాతాకు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ 100 ఏళ్ల ప్రజా ఉద్యమాల చరిత్ర, ఎంతో మంది త్యాగధనుల, పోరాట యోధుల త్యాగాలను రాష్ట్ర వ్యాప్తంగా వివరించామన్నారు. ప్రజా ఉద్యమాల చరిత్ర కలిగిన సిపిఐ 100 ఏళ్ల బహిరంగ సభ డిసెంబర్ 26వ తేదీన ఖమ్మంలో జరుగుతుందని, దాన్ని విజయవంతం చేయాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, చాడ శ్రీధర్ రెడ్డి, గడిపే మల్లేష్ నాయకులు పాల్గొన్నారు. మన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం సిద్ధాంత పునాదుల స్థాపించబడి విదేశీ
దేశంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలా, ప్రజలకు స్వేచ్ఛ కావాలా, ఈ రాజకీయ వ్యవస్థ పోవాలి, ఈ దేశంలో జమీందారుల జాగీర్దారుల భూస్వాముల ఈ పట్వారీల వ్యవస్థ పోవాలని చెప్పేసి ఆనాడు పిలిపించాం. ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలిపించిన మొదటి పార్టీ సిపిఐ పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అలాగే మరి ఆనాడు కాంగ్రెస్ అనేది పార్టీ కాదప్పుడు దేశం కొరకు పుట్టింది. వాళ్ళు చేస్తున్నా దానిలో కూడా ప్రధానంగా కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర పోషించి మరి దేశంలో అన్ని చోట్ల కూడా ఉద్యమాలు పోరాటం పిలిపించారు. సిపిఐ 25లో పుట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా నడిపిస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేమ్నూరు గ్రామంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకల్లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న సమస్యలపై కమిటీ సభ్యులు వినతిపత్రాన్ని అందజేయగా సానుకూలంగా స్పందించిన మంత్రి వివేక్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ త్వరలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే 100% విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. మంత్రి కాంగ్రెస్ నాయకులు కాడే సూర్యనారాయణతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలున్నారు. ప్రజలు చూస్తున్నారు ఇంత మంచి అభివృద్ధి కాంగ్రెస్ ప్రజాపాలనలో. టీఆర్ఎస్ పార్టీ ఈ ఖజానా ఖాళీ చేసినప్పటికీ 8 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల మేలు కోసము అనేకమైన కార్యాచరణ తీసుకుంటున్నారని చెప్పి ఈసారి సర్పంచ్ ఎలక్షన్స్లో 1 సైడెడ్గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మొన్న కూడా మీరు చూసినారు జూబ్లీ హిల్స్లో ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసినాడు కేటీఆర్. మేము టైట్ ఉంది, మేము గెలుస్తున్నామని చెప్పి కేవలము సోషల్ మీడియాలోనే స్టోరీస్ తిప్పి గెలుద్దాం అనుకున్నాడు. కానీ కంటెంట్ లేదు. ఎందుకంటే వారు ఏదైతే ప్రజలకు మోసించడంలో అవినీతి చేయడంలో ఎలక్ట్రల్ బాండ్స్ 500 కోట్ల రూపాయలు రాష్ట్రాన్నేమో ఖజానా ఖాళీ చేస్తుండ్రు. సొంత పార్టీ ఏమో 500 కోట్ల రూపాయలు వారి ఖజానాలో ఈ అవినీతి డబ్బులన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అంటే మీరు ప్రజలకు మర్చిపోయి సొంత ఆస్తులు చేసుకుంటాము. మన కవిత కూడా చెప్పింది ఇన్ని అవినీతి కార్యాచరణ తీసుకున్నారు. పత్తి కొనుగోళ్ల విషయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కపట ప్రేమను ఒలకబోస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పర్యటించారు. మొదటగా లాగలమర్రి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి చేయగా గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పెగడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలువురు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మితో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడో పత్తి రైతుల కష్టాలను పట్టించుకోలేదన్నారు. బావా బామ్మార్దులు ఇద్దరు తల ఒకవైపు వెళ్లి పత్తి రైతుల పట్ల కపట ప్రేమను చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పత్తి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని 2-3 రోజుల్లో సమస్య పరిష్కారం కోసం తగిన కృషి చేస్తుందని స్పష్టం చేశారు. మంత్రి వెంట మార్కెట్ చైర్మన్ రాములు గౌడ్తో పాటు పలువురు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఒక నాయకుడు పోయిండు, అక్కడ ఒక నాయకుడు. మరి 10 సంవత్సరాలకి మీరు ఏం చేసిండ్రు? పత్తి రైతులకు ఏం చేసిండ్రు? వరి రైతులకు ఏం చేసిండ్రు? చెరుకు రైతులకు ఏం చేసిండ్రు? పశువు రైతులకు ఏం చేసిండ్రు? రైతులు కష్టపడి పంట పండించినాక అకాల వర్షాలతో కొట్టుకుపోతే ఎంతమంది రైతులను ఆదుకొని నష్టపరిహారం కట్టించిండ్రు? మన రుణమాఫీ అంటే రుణమాఫీ ఎంతమందికి ఇచ్చిండ్రు? ఇవన్నీ గిట మీరు 2014 నుంచి 18 నుంచి 23 వరకు రైతులకు మీరు మేలు చేస్తే మీరు ఇలా బావ ఒక దిక్కు, బామ్మవారిది ఒక దిక్కు వేళ్ళు, కేటీఆర్ ఒక దిక్కు, హరీష్ రావు ఒక దిక్కు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా 20 నెలలకెళ్ళి దుప్పటి కప్పుకొని నిద్రపోయిండు. ఇలా రైతులకు సంబంధించిన విషయంలో ఏదో మేమేదో చేస్తామంటే ఏది చేసినా ఒకటైతే వాస్తవం. ఆ పత్తికి సంబంధించిన బంధు పెడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేము మనవి చేస్తున్నాము. ప్రభుత్వానికి కొంచెం టైం ఇవ్వండి, 2-3 రోజుల లోపల మీ సమస్య మొత్తం పత్తి రైతులకు సంబంధించిన సమస్య పరిష్కారం చేస్తామనే విషయం రాష్ట్ర మంత్రిగా మేము మనవి చేస్తున్నాం. 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రంలో ఉంటారు, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఇలా రైతుల కోసం ఏమైనా ఇబ్బంది అయితే పార్లమెంట్లో మాట్లాడతామంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ధర్నా చేస్తే, నిరసన చేస్తే ఒక్క
టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు ఒక్కరు కూడా రాలే రైతుల కోసం, తెలంగాణ రైతుల కోసం. ఇవాళ పత్తి రైతుల కోసం మేము ఏదో పని చేస్తాం, ఏదో మేము చేస్తాం అనేసి మాట్లాడేటువంటి విధంగా ఏదో విధంగా రాజకీయంగా దీన్ని అంశాన్ని ఇవ్వాలన్న ఆలోచన తప్ప వేరే లేదనే విషయం మనకి చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రైతు వేదికలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా 50 మంది లబ్ధిదారులకు 17,30,000 విలువ గల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అధికారులకు వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసే సందర్భంలో ఇంకా అక్కడక్కడ అలాంటి వాటికి పోలేని వాటికి వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకునే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం అమలు చేసుకుంటూ ముందుకు తరుణంలో ఇప్పటికీ 22 మాసాల్లో ప్రతి నెల అనేక మందికి ఈ వైద్యపరంగా సహాయం అందిస్తున్న సందర్భం. అంటే వైద్యపరంగా కూడా పేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు, అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు చేయుదును అందివ్వాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. జాతర మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు విప్ ఆది శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.